నిన్నను తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం నుంచి జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య గారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి విల్సన్ గారు, జనసేన నుంచి నేను శివశంకర్రావు ప్రధాన కార్యదర్శి సంయుక్తంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఏమిటి అంటే, వచ్చే నెల పెన్షన్స్ని 1వ తారీఖుకి లబ్ధిదారులందరికీ కూడా ఇంటి వద్ద ఇచ్చేటట్టే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఎందుకు ఏప్రిల్ నెలలో మన పెన్షన్లు చూసేటట్టయితే ఈ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెన్షన్దారులందరినీ కూడా గ్రామ సచివాలయాలకు పంపించి సుమారు 30 మంది మృతికి కారణమైంది. వాటిని ప్రభుత్వ హత్యలుగా మనం పరిగణించవచ్చు. మే నెలలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ రకమైనటువంటి కుట్రకి తెరతీయకుండా ఉండాలని చెప్పేసి 3 పార్టీలు సీఈఓ గారికి చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. సీఈఓ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆ విషయమై తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం చాలా సంతోషదాయకం. కాబట్టి 1వ తారీఖునే ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళకి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ లభించడానికి కూటమి పార్టీలు సంయుక్తంగా తీసుకున్న ఈ చర్య వారికి చాలా ఉపశమనం, సంతోషాన్ని కలిగిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.